ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరికేపూడి గాంధీల మధ్య సవాళ్లు తీవ్ర వివాదానికి కారణమయ్యాయి. డైరెక్ట్ గా కౌశిక్ రెడ్డి ఇంటికి అరికేపూడి వెళ్లడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పెద్ద సంఖ్యలో తరలి వెళ్లిన గాంధీ అనుచరులు కౌశిక్ రెడ్డి ఇంటిపై రాళ్లు, కోడిగుడ్లు, టమాటాలతో విరుచుకుపడ్డారు. ఈ దాడిలో కౌశిక్ రెడ్డి ఇంటి అద్దాలు ధ్వంసమయ్యాయి. ఇరువురు అనుచరులు దాడులతో అక్కడ రణరంగం తలపించింది. తీవ్ర ఉద్రిక్తతల మధ్య ఎమ్మెల్యే గాంధీని అక్కడి నుంచి తరలించారు పోలీసులు. పోలీసులే దగ్గరుండి తమ ఇంటిపై దాడి చేయించారని మండిపడ్డారు పాడి కౌశిక్ రెడ్డి. అరికేపూడి గాంధీ అనుచరులు తమ ఇంటిపై దాడి చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. అరికేపూడి గాంధీ చేసిన దాడికి ప్రతిదాడి ఉంటుందన్నారు కౌశిక్ రెడ్డి. రేపు అరికేపూడి గాంధీ ఇంటి వద్దకు భారీగా బీఆర్ఎస్ కార్యకర్తలు రావాలని కౌశిక్ రెడ్డి పిలుపునిచ్చారు. కౌశిక్ రెడ్డి అరికేపూడి సవాళ్లతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ బిజీగా గడపనున్నారు. కేంద్ర మంత్రి అమిత్ షాతో సీఎం భేటీ అవుతారు. వరద నష్టానికి సంబంధించిన వివరాలు అమిత్ షాకు వివరిస్తారు. వరద ప్రభావంతో నష్టపోయిన ప్రాంతాల వారికి సాయం చేయాలని కోరారు. అమిత్ షాతో పాటు ఇంకొంతమంది కేంద్ర మంత్రులతో సమావేశమవుతారు. ఇక సీఎం రేవంత్ రెడ్డితో పాటు టీపీసీసీ అధ్యక్షుడుగా నియమితులైన మహేష్ కుమార్ గౌడ్ కూడా ఢిల్లీకి వెళ్లారు. వైసీపీ అధినేత జగన్ ఇక పార్టీ మీద ఫోకస్ పెట్టారు. ఇవాళ ఉమ్మడి చిత్తూరు జిల్లా నేతలతో ఆయన భేటీ కానున్నారు. ఈ భేటీకి గెలిచిన, ఓడిన అభ్యర్థులు హాజరవుతున్నారు. చిత్తూరు, తిరుపతి జిల్లాల నూతన అధ్యక్షుల ఎంపికపైన ఓ ప్రకటన వెలువడే ఛాన్స్ కనిపిస్తుంది. ఇక రేపు నెల్లూరు, ప్రకాశం జిల్లా నేతలతో జగన్ మీటింగ్ అయ్యే అవకాశం ఉంది. బెంగళూరు రేవ్ పార్టీ కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు పోలీసులు. నటి హేమ డ్రగ్స్ తీసుకుందని ఈ ఛార్జ్ షీట్ లో తెలిపారు. హేమ ఎండీఎంఏ డ్రగ్స్ సేవించినట్లు మెడికల్ రిపోర్టు జతపరిచారు. హేమతో సహా 88 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు ఛార్జ్ షీట్ లో తెలిపారు. అయితే పోలీసుల ఛార్జ్ షీట్ పై నటి హేమ స్పందించారు. తాను ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదన్నారు. డ్రగ్స్ తీసుకున్నట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధమన్నారు. వైసీపీ ఓటమి తర్వాత ఆ పార్టీకి మాజీ మంత్రులు చాలా మంది ఇప్పటికే వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. మరికొంతమంది మాజీ మంత్రులు పార్టీని వీడేందుకు సిద్ధంగా ఉన్నారు. తాజాగా సీనియర్ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీని వీడనున్నట్లు తెలుస్తుంది. ఆయన పార్టీపై అసంతృప్తితో ఉన్నారని ప్రచారం జరుగుతుంది. బాలినేని జనసేనలో చేరొచ్చని ప్రచారం జరుగుతుంది. ప్రకాశం బ్యారేజీ వద్ద బోట్లు వెలికితీత పనులు వేగంగా కొనసాగుతున్నాయి. బోట్లు తీసేందుకు 3 టీంలు పనిచేస్తున్నాయి. నీటిలోనే బోట్లను కట్ చేసి బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. మరింత తొందరగా తీసేందుకు ధర్మారావు బృందం స్పాట్కు చేరుకుంది. తమిళనాడులోని చిదంబరం సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది. కారు, లారీ ఎదురుగా ఢీకొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న 5గురు అక్కడికక్కడే మృతి చెందారు. చెన్నైకి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మృతులను మైలాడురుతై జిల్లాకు చెందిన వాసులుగా గుర్తించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్పై రేపు సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వనుంది. ఢిల్లీ లిక్కర్ పాలసీ సీబీఐ కేసులో బెయిల్ కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు అరవింద్ కేజ్రీవాల్. రేపటి సుప్రీంకోర్టు తీర్పుపై ఆమ్ ఆద్మీ పార్టీ నేతల్లో ఉత్కంఠ నెలకొంది. అమెరికా అధ్యక్షుడు బైడెన్ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టోపీని పెట్టుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. దీనికి సంబంధించిన వీడియో ఈ ట్రెండింగ్ గా మారింది. వరల్డ్ ట్రేడ్ సెంటర్ పై ఉగ్రవాదులు దాడి ఘటన జరిగి 23 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా న్యూయార్క్ లో సంస్మరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పాల్గొన్నారు. ఆ సమయంలో బైడెన్ ట్రంప్ అని రాసున్న టోపీని పెట్టుకున్నారు.